వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించిన ఉప ముఖ్యమంత్రి బట్టి స్వాగతం పలికి వేదాశీర్వచనం అందజేసిన ఆలయ వేద పండితులు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది. విద్యార్థులు నాలెడ్జ్ క్రియేటివిటీ పెంచుకోవాలని సూచించిన వికాస్ రాజ్. సుభాష్ నగర్ గంపల బస్సులో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు. మండపేట ద్వారపూడి గ్రామంలో పరువు హత్య. పెళ్లి కొడుకుపై రాళ్లతో దాడి చేసిన యువతి కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు అర్చకులు ఘన స్వాగతం పలికి మంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకొని మంత్రి ప్రత్యేక పూజలు చేపట్టారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మంత్రికి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఓం అహం వసామి వసామ్యహమహం వసామి వైకుంఠే వైకుంఠే వసామ్యహమహం వసామి. అంతా రెడీ నేషనల్ హైవే అధికారులు శాంక్షన్ చేసిన సబ్వేకి ఈరోజు టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుందని అన్నారు. గత ఏడాది కాలంగా రాణిగారితో అండర్ పాస్ కోసం గద్దె రామోహన్తో కలిసి కష్టపడి శాంక్షన్ చేయించామని సిపిఐ సిపిఎం నాయకులు మేము 4 సార్లు పరిశీలనకు వెళ్లిన తర్వాత మొద్దు నిద్ర లేచారని ఎద్దేవా చేశారు. తెచ్చే వాళ్ళం ఇచ్చే వాళ్ళం మేముండగా సిపిఐ సిపిఎం నాయకులకు ఉద్యమాల బాట ఎందుకు అంటూ ప్రశ్నించారు. మనం చేస్తున్నాం కదా, అటు నుంచి లంకలోకి వెళ్ళిపో. ఈ బృందావన కాలనీ వాళ్ళు అందరూ అడిగింది అదే. ఈ కాలనీలో మీకు కావాల్సింది అటు నుంచి వచ్చే వెహికల్ లెఫ్ట్ తిరిగేటట్టు కావాలి. అంతే, ఫ్రెండ్ సర్కిల్ దాకా వెళ్ళకుండా అదేదో ఉంది కదా .com స్కామ్, తగ్గటం కాదు. వీళ్ళకి చెప్పింది ఏంటంటే కార్ పార్కింగ్లు అన్నీ లోపల వస్తాయి. వాళ్ళందరూ కావాల్సింది అది ఒప్పుకున్నారు. అది మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకోవాలి. ప్లస్ అటు పక్క రోడ్డు పక్క ఏమో గ్రీనరీ పెంచాలి. ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ సందుకు ఎలా చేద్దాం డైరెక్ట్గా అవతల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరగడం వల్ల వచ్చి మరి ఇంకేముంది లాభం అక్కడ. పార్కింగ్ పెట్టుకుంటే మీకు కళ్యాణ మండపం 2 రోజులు అంత పెరుగుతుంది. ఆ సందుకు ఎలా చేద్దాం డైరెక్ట్గా అవతల
వెనక్కి తిరగాలి వెహికల్. ఎదురు వచ్చే వాటికి ఇబ్బంది, వెనక్కి వచ్చే వాటికి ఇబ్బంది. లేదు సార్, మొన్న బసయ్య గారు అందరూ అడిగింది మాట్లాడలేదండి. ఇక్కడ స్థానికుడుగా కావాల్సింది ప్రజలు ఇబ్బంది స్థానికులు కాదా టిక్కల్ రోడ్లో నీతో పాటు ఉన్నాను. 2 విషయాలు విను, నేను అనేది సరిగ్గా చెప్పు. అక్కడ ఏమంటలేదండి, ఇక్కడ ఏమంటున్నావు అండి? వినన్నా, సరిగ్గా వినన్నా. కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ గారు అందరూ వచ్చి వాళ్ళు పరిశీలించడం జరిగింది. నిన్నే నేషనల్ హైవేస్ కార్పొరేషను కలెక్టర్ గారితో ఒక సమీక్ష చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మేము కొత్త బస్ స్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ అడగడం జరిగింది. కనకదుర్గమ్మ వారి దగ్గర దిగి ఎక్కే విధంగా స్క్రూ బ్రిడ్జ్ వరకు మేము ఫ్లైఓవర్ అడగడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్గా మినిట్స్ రికార్డ్ చేసి అధికారులకు కూడా పంపించాం. దాన్ని అంతకుముందు గద్దె రామ్మోహన్ రావు నేనుగా ముఖ్యమంత్రి వర్యుల వరకు వెళ్ళి దాన్ని విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అతి త్వరలో మంత్రి గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకుంటే ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చి కృష్ణా. ఇక రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుందని, అందుకు అనుగుణంగా విద్యార్థులు వారి నాలెడ్జ్ క్రియేటివిటీని పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ సూచించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో క్యాంపస్ 2 క్యాపబిలిటీ కాన్క్లేవ్ 2026 పేట రక్షణ ఏరోస్పేస్ లో విద్యా పరిశ్రమల మధ్య అంతరాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై సదస్సు చేపట్టారు. ఈ సదస్సులో వివిధ కళాశాలల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మంచి ఇనిషియేటివ్. ఈరోజు క్యాంపస్ నుంచి అవుట్కమింగ్ స్టూడెంట్స్, ఇంజనీర్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ అప్లికేబుల్, అందరికీ అప్లికేబుల్ ఉంటుంది. కానీ క్యాంపస్ నుంచి చదివేటప్పుడు ఎట్లాంటి థింగ్స్ దృష్టిలో పెట్టుకోవాలి స్టూడెంట్స్, అట్లాగే అక్కడ అకాడమీ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అందరూ కూడా. దాంట్లో ఇండస్ట్రీ భాగం ఏమిటి అంతా డిస్కస్ చేసి ఎట్లా ముందుకు వెళ్ళాలి దాని మీద డిస్కషన్ జరుగుతాయి. స్టూడెంట్స్ ఇప్పుడు చేంజింగ్ సిచ్యువేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వింటున్నాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి మీద వేరే వేరే రకంగా ఉంటుంది. స్టూడెంట్స్ మీద దానికి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, అకాడమీ కరికులం మీద ఎట్లా ఉంటుంది, ఇండస్ట్రీ మీద ఎనీవే మనకు తెలుసు ఏముంది, ఎట్లా జరుగుతున్నాయి. దో నోబడి నోస్ హౌ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్. ఇంకా ఒక సంవత్సరం తర్వాత ఈ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, ఐటీ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, ఐటీలో రకరకాల ఇండస్ట్రీస్ భాగాలు ఉన్నాయి, దానికి ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, దానికి డిజైనింగ్, దానికి మెయింటెనెన్స్. అవర్ బిలౌడ్ కౌన్సిలర్ మరి రమేష్ గారు, సో రియల్లీ నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే మీరు మాకు మేజర్గా సార్ మా ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, నౌ ప్రజెంట్ ఆర్బిట్ డిపార్ట్మెంట్ సార్, మీ తల్లిదండ్రులకి మరి అభివృద్ధి ప్రగతి అంటే సార్ ఎక్కడ కాలు పెట్టినా చాలా మంది ఏ డిపార్ట్మెంట్ పనిచేసినా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మాకు స్వయంగా నేను హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ పరిచయం నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్కి ఈ వారి యొక్క బయోటెక్ తెలంగాణ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ సార్. సో ఇప్పుడు మీరు మా హెల్డ్ సెవరల్ హై ప్రొఫైల్ పొజిషన్స్, మోస్ట్ నోటబుల్లీ సార్ కు అందరూ ఆల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్టాండర్డ్ రిక్వెస్టింగ్ నౌ బికాస్ ఆఫ్ very well in the building sir, but students came late, that's why I'm requesting sir. The respected chief guest today, sub chief guest Sri Vikas Raj, engineer Vikas Raj sir, also our engineer, special secretary and district president Kavner, Sri Pawan Kumar and Noel Reddy, House Shekhar sir, and our signatory from Lakshman sir. Students, good morning all of you. Is give me engineer and special chief secretary our Vikas Raj sir. We are big class sir, our bridging the gap between academia and industry, defense and
కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో సుభాష్ నగర్ గంపల బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న చిన్న పరిశ్రమల యజమానులు, కార్మికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఒక తక్కువ పేజ్ పంపిస్తాం. పెద్ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ లాస్ కూడా రావడం ఒక 2 లక్షలు చెప్తారు. కాకపోతే ఏంటంటే అక్కలు కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే పక్కన ఉన్న ఇండస్ట్రీస్కి ఎక్స్టెండ్ కాకుండా ఆపడం ఇదే పనులు ఇది ఎట్లా ఇది ఆపలేము కాదు. వేరే వాటికి వెళ్తే మళ్ళీ దాని గురించి మన ఆడ కూడా సేమ్ ఇదే స్టాండ్ ఉంటుంది. చెత్తది కాబట్టి పెద్ద వాటర్ పడతా ఉంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ద్వారపూడి గ్రామంలో పరువు హత్య చోటు చేసుకుంది. మృతుడు పోలిపల్లి సూర్యప్రకాష్, అయినవెల్లి సంధ్య ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ గత 2 సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకొని ఈ నెల 26న అన్నవరం దేవస్థానాన్ని వివాహం చేసుకున్నట్టు సమాచారం. కులాంతర వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన యువతి కుటుంబ సభ్యులు రాత్రి 11:30 గంటల సమయంలో పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి రాళ్లతో దాడి చేయడంతో పోలిపల్లి సూర్యప్రకాష్ తీవ్ర గాయాలకు గురై మృతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే మండపేట రూరల్ ఎస్ఐ వి కిషోర్, సిఐ పి దొరరాజు సిబ్బందితో కలిసి వెంటనే ద్వారపూడి ఘటనా స్థలాన్ని చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈస్ట్ జోన్ డిఎస్పీ విద్యా కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంజయ్ అండి, ఇంటి పేరండి అయినవెల్లి సంజయ్. మీరు ఏం చేస్తారండి? అయినవెల్లి పడ్డామనుకో సంజయ్ అండి, ఇంటి పేరండి అయినవెల్లి సంజయ్. మీరు ఏం చేస్తారండి? అయినవెల్లి రావు సార్. సాయి పక్కండు అడుగుతున్నట్టు ఏమీ తెలియదు. మా నేను వెనకాల వచ్చాను. అవి లైటే లోపలికి ఫోన్ లైట్ అట్టయ్య బాబు అట్ట లైట్ ఫోన్. ఎవరెవరు వచ్చారండి? ఇద్దరే చేసుకున్నారా? మీ అత్తయ్య గారు మనం రోడ్డు మీద కావలో పెట్టారు గురు. ఎంతకన్నా రైమని ఎవరన్నా వచ్చాడు. ఇక డ్రైవర్లు శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉన్నప్పుడే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేరుస్తారని గోదావరిఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో
అలైవ్ లో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్ల కంటి చూపు సరిగ్గా ఉంటేనే ప్రయాణం సురక్షితంగా ఉంటుందని, లేని పక్షంలో వారితో పాటు ఎదుటివారు ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందన్నారు. డ్రైవర్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ట్రాఫిక్ రూల్స్ ను పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చని శ్రీనివాస్ చెప్పారు. ఉద్దేశించి లయన్స్ క్లబ్ నుండి వచ్చిన ప్రతినిధులు మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. వాళ్ళను హాస్పిటల్కి తీసుకొని పోతే 1,50,000 రూపాయల ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీగా అందిస్తారు. ఇమ్మీడియట్గా పోలీసుల ద్వారా కలెక్టర్ మరియు వారి సిబ్బంది ఆ యొక్క డబ్బులను ఇమ్మీడియట్గా హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తారు. అలాగే క్షుతగాత్రులను అంటే ఇంజూర్డ్ పర్సన్స్ని కనుక హాస్పిటల్కు షిఫ్ట్ చేసిన వ్యక్తులను గుర్తించి వాళ్ళకు 25,000 రూపాయలు న్యాయస్థానంతో ఇది కూడా మీకు వస్తుంది కనిపిస్తుంది. ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యంగా వాహన ప్రమాదాల్లో ఎక్కువగా విక్టిమ్ అయ్యేది, తర్వాత ప్రత్యక్షంగా బాధ్యులయ్యేది డ్రైవర్లే. కాబట్టి ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్సులు, వ్యాన్లు నడిపే డ్రైవర్లు, అలాగే హెవీ వెహికల్స్ లారీలు, టిప్పర్లు నడిపే వ్యక్తులను గుర్తించి ఈరోజు మా పోలీసుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో మేము డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వ్యక్తులకు కంటి అద్దాలు, అలాగే ఇంకా సివియర్ ప్రాబ్లం ఉంటే అటువంటి వ్యక్తులను గుర్తించి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వారిని రేకుర్తి కరీంనగర్ ఆసుపత్రికి తరలించి కంటి చికిత్స చేయించి మళ్ళీ వారిని వారి స్వగృహంలో అంటే వాళ్ళ ఇంటి దగ్గర దింపే కార్యక్రమాన్ని ఈరోజు మేము చేపట్టినాం. ఈ యొక్క మా రామగుండం సిపి గౌరవ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేసి నెరవేర్ల యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించిన ఉప ముఖ్యమంత్రి బట్టి స్వాగతం పలికి వేదాశీర్వచనం అందజేసే ఆలయ వేద పండితులు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది. విద్యార్థులు నాలెడ్జ్, క్రియేటివిటీ పెంచుకోవాలని సూచించిన వికాస్ రాజ్. సుభాష్ నగర్ గంపల బస్సులో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు. మండపేట ద్వారపూడి గ్రామంలో పరువు హత్య. పెళ్లి కొడుకుపై రాళ్లతో దాడి చేసిన యువతి కుటుంబ సభ్యులు.